గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈ క్లాస్లో మనం కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి విషయాన్ని తెలుసుకుందాం. మనకి సెకండ్ ఇయర్ బీకామ్ 4th సెమిస్టర్లో బిజినెస్ లాస్ అనేటువంటి ఒక సబ్జెక్ట్ ఉంది. ఇది బీకామ్ జనరల్ వాళ్ళకి, బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ వాళ్ళకి కామన్గా ఉన్నటువంటి సబ్జెక్ట్. ఇది పూర్తిగా థియరీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్. మనం ఈ క్లాస్లో కాంట్రాక్టు అంటే ఏంటి, అగ్రిమెంట్ అంటే ఏంటి, ఒక మంచి కాంట్రాక్ట్కి ఉండవలసినటువంటి ఆవశ్యకాలు ఏమిటి అన్నటువంటి అంశాన్ని మనం పరిశీలనగా చూద్దాం. కాంట్రాక్ట్ అంటే చట్టం ప్రకారంగా అమలు చేయడానికి వీలున్నటువంటి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు కానీ సంస్థలు కానీ చేసుకున్నటువంటి అగ్రిమెంట్ని మనం కాంట్రాక్టు అని పిలవడం జరుగుతుంది. అంటే ఇక్కడ అగ్రిమెంట్కి కాంట్రాక్ట్కి ఒక చిన్న తేడా ఉంది. అదేంటంటే అమలు పరచడానికి అవకాశం ఉన్నటువంటి కాంట్రాక్టుని అగ్రిమెంట్ అని పిలుస్తారు. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ సెక్షన్ 2 సబ్సెక్షన్ బి ప్రకారంగా కాంట్రాక్టు అంటే అమలు పరచడానికి అవకాశం ఉన్నటువంటి అగ్రిమెంటు. ఆ తర్వాత మనకి ఈ కాంట్రాక్ట్కి సంబంధించి న్యాయసమ్మతమైనటువంటి బాధ్యత ఏదైతే ఉంటుందో దానిని నిర్వచించి దాన్ని అగ్రిమెంట్ అని పిలుస్తారు. అంటే న్యాయశాస్త్రం యొక్క దృష్టిలో అమలు జరపడానికి అవకాశం ఉన్నటువంటి ప్రతి అగ్రిమెంటు లేదా ప్రామిస్ని కాంట్రాక్ట్గా మనం పరిగణించవచ్చు. ఇకపోతే ఈ కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి ఈ నిర్వచనాన్ని కనుక మనం పరిశీలన చేస్తే కాంట్రాక్టులో మనకి 2 అంశాలు కనపడతా ఉంటాయి. ఒకటి ఏంటంటే అగ్రిమెంటు, రెండవది చట్టం ద్వారా దానిని అమలు పరచడం. అసలు అగ్రిమెంట్ అంటే ఏంటి? అగ్రిమెంట్ అంటే అర్థం ఏంటంటే ఒకదానికి మరొక దానిని ప్రతిఫలం కాగలిగినటువంటి ఆ ప్రామిస్ల యొక్క సముదాయాన్ని అగ్రిమెంట్ అని పిలుస్తారు. అంటే ఒక ప్రామిస్కి ఇంకొక ప్రామిస్ ప్రతిఫలంగా ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనకి అగ్రిమెంట్ అంటే ప్రామిస్ చేయడం అని తెలుస్తుంది. అయితే ఈ ప్రామిస్ అంటే ఏంటన్నటువంటిది ఆ తర్వాత తలెత్తి ప్రశ్న. అసలు ప్రామిస్ని ఏ రకంగా నిర్వచించారు అంటే ఎవరికైతే ప్రతిపాదన చేయడం జరుగుతుందో ఆ వ్యక్తి ఆ ప్రతిపాదనకే స్వీకృతి తెలిపినట్లయితే ఆ ప్రతిపాదన అంగీకారమైనట్లు అవుతుంది. అంగీకారమైనటువంటి ప్రతిపాదననే మనం ప్రామిస్గా చెప్పాలి. అంటే ఏదైనా ఒక అగ్రిమెంట్ను రూపొందించాలి అంటే ఖచ్చితంగా ఒక వ్యక్తి యొక్క అంగీకారాన్ని అమలుపరచాలి. అంటే ఒక వ్యక్తి దానికి స్వీకృతిని తెలియచేయాలి. అలా తెలియచేయలేదనుకోండి ప్రతిపాదన కింద ఉండిపోతుంది కానీ అది అగ్రిమెంట్ అవ్వదు. ఇకపోతే ఒక అగ్రిమెంట్ కనుక న్యాయపరమైనటువంటి బాధ్యతను కానీ సృష్టించినట్లయితే ఆ అగ్రిమెంట్ని కాంట్రాక్ట్ అని చెప్పొచ్చు.
ఇక్కడ న్యాయాత్మకమైనటువంటి బాధ్యత అంటే అర్థం ఏంటంటే ఒక నిర్దిష్టమైనటువంటి పనిని కానీ లేదా పనులను కానీ చేయడానికి లేదా చేయకుండా ఉండడానికి ఉన్నటువంటి అవకాశాన్ని ఈ న్యాయాత్మకమైనటువంటి సంబంధం అన్నటువంటిది ఒక వ్యక్తి మీద కానీ లేదా కొందరు వ్యక్తుల మీద కానీ ఏర్పరుస్తుంది. అంటే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి మనం. సాధారణంగా అగ్రిమెంటు లేదా కాంట్రాక్టు అంటున్నప్పుడు ఒక పని చేయడం అని అనుకుంటాం, కానీ కొన్ని సందర్భాలలో పనిని చేయకుండా ఉండడం కూడా కాంట్రాక్టే. అయితే ఈ న్యాయాత్మకమైనటువంటి ఈ బాధ్యతలు అన్నటువంటివి చాలా రకాలుగా ఉంటాయి. అంటే ఈ న్యాయాత్మకమైనటువంటి బాధ్యత లేనటువంటి అగ్రిమెంట్లు ఉంటుంటాయి చూసారంటే, అవన్నీ కూడా మనకి ఏమవుతాయంటే కాంట్రాక్టుల కింద పరిగణించబడవు. అలాగే కాంట్రాక్టులో ఏర్పడినటువంటి కొన్ని న్యాయ సంబంధమైనటువంటి బాధ్యతలు కూడా ఉంటాయి. ఉదాహరణకి క్వాసీ కాంట్రాక్టులు ఉంటాయి, అలాగే న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పులు ఉంటాయి. ఇవి న్యాయాత్మకమైనటువంటి బాధ్యతల్లో కాంట్రాక్టు స్వభావాన్ని కనుక లేకపోయినట్లయితే వాటిని మనం చట్టబద్ధంగా అమలుపరచలేం. అందుకనే ఈ కాంట్రాక్ట్ చట్టం అన్నటువంటిది అగ్రిమెంట్ల యొక్క చట్టం కాదు. అంతేకాకుండా ఈ న్యాయాత్మకమైనటువంటి బాధ్యతల చట్టం కూడా కాదు. దీన్ని బట్టి మనకు ఏం తెలుస్తుంది అంటే కాంట్రాక్ట్ చట్టం అంటే న్యాయాత్మకమైనటువంటి బాధ్యతలను సృష్టించే అగ్రిమెంట్ల చట్టం కానీ, మరియు ఆ అగ్రిమెంట్లలో ఉత్పన్నమయ్యే న్యాయాత్మకమైనటువంటి బాధ్యతల చట్టంగా మాత్రమే మనం చెప్పడానికి అవకాశం ఉంటుందన్నమాట. తర్వాత ఉదాహరణకి బిని డిన్నర్కో ఆహ్వానించాడు అనుకోండి. బి ఆ రకంగా ఆహ్వానాన్ని ఆమోదించాడు అనుకోండి, అది ఏమవుతుందంటే సాంఘిక పరమైనటువంటి అగ్రిమెంట్ కిందకు వస్తుంది. అంటే ఈ సాంఘిక పరమైనటువంటి అగ్రిమెంట్లు న్యాయాత్మకమైనటువంటి బాధ్యతని సృష్టించవు. కాబట్టి వీటిని న్యాయస్థానాల్లో మనం అమలుపరచలేం. అంటే ఏంటి, నువ్వు నన్ను భోజనానికి పిలిచేవు, తర్వాత ఏదో కొన్ని కారణాలు అతను భోజనం పెట్టలేకపోయాడు, వెంటనే మనం అతని మీద కేసు పెట్టేసి నన్ను భోజనానికి పిలిచాడు, నాకు భోజనం ఏర్పాటు చేయలేదు కాబట్టి ఇతను శిక్షించండి అన్నాం అనుకోండి, అక్కడ అలాగా శిక్షించడానికి అవకాశం ఉండదు. అంటే ఏంటనమాట, చట్టబద్ధంగా వాటిని అమలు పరిచేటువంటి అగ్రిమెంట్లు అయితే కాంట్రాక్ట్లు అవుతాయి. కానీ ఇలాగా పెళ్ళిళ్ళకి పేరెంటాలకి పిలిచినటువంటి సందర్భంలో మనం వాళ్ళకి మర్యాదలు చేయలేకపోయామనుకోండి. అంటే ఉదాహరణ చూడండి, పెళ్లి శుభలేఖ ఇచ్చినప్పుడు ఏమని రాస్తూ ఉంటారు, బంధుమిత్ర సపరివార సమేతంగా అందరూ వచ్చేయండి అంటారు. అలాగన్నామని ఎవరో మనం పెళ్ళికి పిలిచినప్పుడు వాళ్ళ ఇంటికి మన ఊళ్ళో వాళ్ళు అందరినీ తీసుకుపోయామనుకో, వీళ్ళందరూ ఎందులోకి వచ్చేస్తారు, కొంతమంది బంధువులు అవుతారు, కొంతమంది మిత్రులు అవుతారు. ఆ మిగిలిన అంత సపరివారం కింద వచ్చేసాం అన్నాం అనుకోండి, ఆడు భోజనాలు పెట్టలేడు కదా. సో నువ్వు కార్డు మీద అలా రాసేవు, ప్రింట్ చేసి ఇచ్చేవు, వచ్చిన తర్వాత మాకు భోజనాలు పెట్టలేదు కాబట్టి ఇతను శిక్షించండి అంటే అది హాస్యాస్పదంగా ఉంటుంది. అలా కాకుండా చట్టబద్ధంగా మనం అమలుపరచడానికి వీలున్నటువంటి అగ్రిమెంట్లు ఏమైతే ఉంటాయో అవి మాత్రమే కాంట్రాక్ట్లు అవుతాయి. ఉదాహరణకి ఒక వ్యక్తి, అంటే ఏ అనే వ్యక్తి ఒక కార్ని బికి 10,000 రూపాయలకి అమ్మడానికి అంగీకరించాడు. ఈ అగ్రిమెంట్ వల్ల ఏమవుతుంది అంటే న్యాయాత్మకమైనటువంటి బాధ్యత ఉంటుంది. ఆ కార్ని బికి డెలివరీ చేయాలి, 10,000 రూపాయలు బి దగ్గర నుంచి తీసుకుంటాడు. దీన్ని మనం ఏమంటామంటే కాంట్రాక్ట్ అని పిలుస్తాం. ముందు చెప్పినటువంటిది ఆహ్వానం,
అది ఒక ప్రతిపాదన. అది ఒక రకంగా కాంట్రాక్టే, కానీ చట్టబద్ధమైనటువంటి బాధ్యతని సృష్టించదు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? కాంట్రాక్ట్ అంటే అగ్రిమెంటు ప్లస్ చట్టం ద్వారా దాన్ని అమలుపరచడానికి వీలుండడం. అందుకే ఒక మాటలో చెప్పాలంటే కాంట్రాక్ట్లన్నీ కూడా అగ్రిమెంట్లు అవుతాయి, అగ్రిమెంట్లన్నీ కూడా కాంట్రాక్ట్లు కావు. ఇకపోతే ఒక మంచి కాంట్రాక్ట్ యొక్క ఆవశ్యకాలు ఏంటి అన్నాం అనుకోండి. ఏదైనా ఒక కాంట్రాక్ట్ని ఇది మంచి కాంట్రాక్ట్ అని చెప్పాలి అనుకోండి, అది కొన్ని అంశాలను కలిగి ఉండాలి. ఆ అంశాలు ఏంటి అన్నటువంటి దాన్ని ఇప్పుడు మనం చూద్దాం. సెక్షన్ 10 ప్రకారంగా అర్హత ఉన్నటువంటి వ్యక్తుల చేత స్వేచ్ఛగా ఆమోదించబడినప్పుడు, న్యాయమైనటువంటి ప్రతిఫలం ఉత్పన్నమైనప్పుడు, న్యాయాత్మకమైనటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నప్పుడు, మరియు చెల్లదని స్పష్టంగా ప్రకటించబడనప్పుడు అగ్రిమెంటు కాంట్రాక్టు అవుతుంది. కాంట్రాక్టుగా మార్పు చెందాలి అంటే అగ్రిమెంట్కి ఈ క్రింద వివరించినటువంటి లేదా ఇప్పుడు చెప్పబోతున్నటువంటి కొన్ని ఆవశ్యకాలు మనకి ఉండాలి. మొట్టమొదటిది ఏంటంటే ప్రతిపాదన స్వీకృతి. ఏ అగ్రిమెంట్కైనా సరే కనీసం 2 పార్టీలు ఉంటాయి. అందులో మొదటి పార్టీ ప్రతిపాదన చేస్తే ఇంకొక రెండవ పార్టీ దానికి స్వీకృతి తెలపాలి. ప్రతిపాదన అన్నటువంటిది దాని యొక్క షరతులు నిర్దిష్టంగాను న్యాయసమ్మతంగాను ఉండాలి. అదేవిధంగా ప్రతిపాదనకు తెలిపేటువంటి స్వీకృతి కూడా బేషరతుగాను సంపూర్ణంగాను ఉండాలి. ఇక్కడ బేషరతుగా అంటే అర్థం ఏంటంటే అన్కండిషనల్గా, ఏ విధమైన కండిషన్లు పెట్టకుండా. సంపూర్ణంగా అంటే ఏంటంటే అర్థం ఏంటంటే మళ్ళీ కొంచెం కొంచెం కాకుండా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి మనకు ఒక ఆఫర్, ఒక ప్రతిపాదన చేసినప్పుడు నీకు ఇష్టమైతే ఓకే అనాలి, నీకు ఇష్టం లేకపోతే కాదు అనాలి. అలా కాకుండా ఈ రకంగా అయితే నేను చేస్తాను, ఇంతవరకు అయితే నేను చేస్తాను అన్నాం అనుకోండి, అది పూర్తవదు. అలాంటి ప్రతిపాదన స్వీకృతులు ఉండకూడదు. స్వీకృతి ఎప్పుడు ఏ రకంగా ఉండాలంటే బేషరతుగా ఉండాలి, కండిషన్స్ పెట్టకుండా ఉండాలి. ప్రతిపాదన దేనికైతే చేసాడో దానికే స్వీకృతి తెలపాలి. ఆ తెలిపే స్వీకృతి కూడా ఏ రకంగా తెలపాలి అంటే పూర్తిగా తెలపాలి. అంటే ప్రతిపాదన స్వీకృతి రెండూ కూడా ఏ రకంగా ఉండాలంటే క్లియర్ కట్గా ఉన్నట్లయితే దాన్ని మనం మంచి కాంట్రాక్ట్ యొక్క లక్షణం అని చెప్తాం. ఇకపోతే రెండవది ఏంటంటే సర్వసమ్మతము. అంటే అర్థం ఏంటంటే ఈ కాంట్రాక్ట్ తాలూకు పార్టీల మధ్య ఏదైనా ఒక విషయం మీద కానీ లేదా ఒక అంశం మీద కానీ వారి మధ్య ఒక ఒప్పందం కుదిరినట్లయితే వారి మధ్య ఉండే ఉద్దేశం ఏ రకంగా ఉండాలంటే ఆ కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి విషయం మీద వారి యొక్క అభిప్రాయం ఇద్దరికి ఒకే రకంగా ఉండాలి, అది ఒకే సమయంలో కూడా ఉండాలి. అలా ఉంటేనే దాన్ని సర్వసమ్మతి అంటారు. అంటే అర్థం ఏంటి? ఒక అంశానికి సంబంధించి ఇరు పార్టీలకి ఒకే విషయం తెలియాలి, ఒకే విధంగా తెలియాలి, ఒకే సమయంలో కూడా తెలియాలి. అలాగ అన్నీ సరిపోతేనే దాన్ని ఏమంటామంటే సర్వసమ్మతి అంటారు. అప్పుడు వారి మధ్య జరిగినటువంటి అగ్రిమెంటు కరెక్ట్గా మనం అమలు పరచడానికి బాగుంటుంది. ఉదాహరణకి ఏ అనే వ్యక్తికి కాకినాడలో ఒక ఇల్లు, పెద్దాపురంలో ఇంకొక ఇల్లు ఉన్నదనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నాకే కాకినాడలో ఒక ఇల్లు ఉన్నది, పెద్దాపురంలో ఒక ఇల్లు ఉన్నది. నేనేం చేస్తున్నాను, పెద్దాపురంలో ఉన్నటువంటి ఇంటిని దృష్టిలో పెట్టుకుని నా ఇల్లు నీకు 1,00,000 రూపాయలకి అమ్మేస్తానని బీకి చెప్పాను. బి ఏమనుకుంటున్నాడు, కాకినాడలో ఉన్న ఇల్లేమో అమ్ముతున్నాను అనుకుని వెంటనే ఓకే అన్నాడు. ఈసారి అగ్రిమెంట్ వరకు వచ్చిన తర్వాత ఇది నిలబడదు.
ఎందుకంటే నేనేమంటాను, పెద్దాపురంలో ఉన్న ఇంట్లో అమ్ముతున్నాను అంటాను. బియ్యమంటాడు, కాకినాడలో ఉన్న ఇల్లేమో అనుకున్నాను, నేను అనుకున్నాను అంటాడు. అంటే ఇక్కడ ఏమవుతుంది, 2 ఇళ్ళు ఉండడం వల్ల ఒక ఇల్లు అమ్ముతానని నేను అనుకున్నాను, ఇంకొక ఇల్లు కొనుక్కుంటున్నానని బి అనుకున్నాడు. అప్పుడు ఏమవుతుంది అంటే ఇటువంటి కాంట్రాక్టు సర్వసమ్మతితో కూడుకున్నటువంటిది కాదు. ఆ రకంగా ఉండకూడదు ఎప్పుడు కూడా. తర్వాత న్యాయపూరితమైనటువంటి సంబంధం. ఎవరైనా ఒక ఇద్దరు వ్యక్తులు ఒక అగ్రిమెంట్లో కనుక వాళ్ళు వచ్చినప్పుడు వారిద్దరి మధ్య కూడా న్యాయపూరితమైనటువంటి సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. అంటే సామాజిక పరమైనటువంటి లేదా సాంఘిక పరమైనటువంటి లేదా గృహ సంబంధమైనటువంటి అగ్రిమెంట్లు ఏమైతే ఉంటాయో అవి న్యాయపూరితమైనటువంటి సంబంధాన్ని ఏర్పరచలేవు. అందువల్ల ఏమవుతుందంటే అలాంటి అగ్రిమెంట్లు కాంట్రాక్ట్లు అవ్వు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి తన భార్యని పిలిచి నువ్వు బాగా పాట పాడితే నీకు చీర కొంటాను అన్నాడు అనుకోండి. ఆ అమ్మాయి చాలా బాగా పాట పాడింది. ఆ తర్వాత అతను ఏ చీర కొనలేదు. వెంటనే ఆవిడ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళిపోయి కేసు పెట్టేసి ఇలా మా ఆయన నాకు ఒక ఫ్రామ్ ఇచ్చేసాడు, పాట పాటించేసుకున్నాడు కానీ చీర కొనలేదు అని కేసు పెట్టింది అనుకోండి. పోలీస్ స్టేషన్లో కేసు ఏమి పెట్టి ఏమంటారు దాన్ని, రికార్డ్ ఏం తీసుకోరు. వెళ్ళిపోమ్మా మంచి అట లేదా వదలపో అంటారు. అలాగే ఒక తండ్రి కొడుక్కి నువ్వు బాగా చదువుకో, మంచి మార్కులు వచ్చాయంటే నీకు సైకిల్ కొంటా అన్నాడు అనుకోండి. ఆడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన తర్వాత మా నాన్న నాకు సైకిల్ కొనలేదని పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కేసు పెడతాను అంటే అక్కడ కేసుని ఫైల్ చేయరు. ఇవన్నీ ఎందులోకి వస్తాయంటే సాధారణంగా గృహ సంబంధమైనటువంటి అగ్రిమెంట్లు, భార్యాభర్తలు, పిల్లలు, తల్లిదండ్రులు, ఇలాంటివన్నీ కూడా ఎందులోకి వస్తాయంటే చట్ట ప్రకారంగా అమలుపరచడానికి లేదా న్యాయస్థానంలో అమలుపరచడానికి అవకాశం ఉన్నటువంటి కాంట్రాక్టులు కాదు. ఆ తర్వాత ఏంటంటే కాంట్రాక్ట్ యొక్క మరొక ముఖ్యమైనటువంటి లక్షణం న్యాయసమ్మతమైనటువంటి ప్రతిఫలం ఉండాలి. ప్రతిఫలం అంటే అర్థం ఏంటంటే ఎంతో కొంత తిరిగి ఇవ్వడం. ఆ తిరిగి ఇచ్చేటువంటిది సమానంగానే ఉండాలా అన్నటువంటి దానికైతే నియమం ఏమీ లేదు. కనీసం ఎంతో కొంత ఇవ్వాలి. అంటే ఎవరైనా ఒక ఇద్దరు పార్టీలు వారి మధ్య కొంత అంటే కొద్దిగా ఒకరికి ఇంకొక ఇచ్చి వారి దగ్గర నుంచి ఇంకొంచెం తీసుకుంటాను అన్నప్పుడు లేదా తీసుకున్నప్పుడు మాత్రమే న్యాయాత్మకంగా అగ్రిమెంట్ లేదా కాంట్రాక్ట్ అవుతుంది. అలా కాకుండా ఏ విధమైనటువంటి ప్రతిఫలాన్ని పొందడానికి అవకాశం లేనటువంటి ఒక పని చేసామనుకోండి, అది చట్టబద్ధంగా అమలు కాదు. అలాగే ప్రతిఫలం అన్నటువంటిది నగదు రూపంలో ఉండొచ్చు, వస్తువుల రూపంలో ఉండొచ్చు. అలాగే పని చేయటానికి కానీ లేదా పని చేయకుండా ఉండడానికి కానీ భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు చెందిందని కానీ ఎలాగైనా ఉండాలి. కానీ ఈ ప్రతిఫలం అన్నటువంటిది నిజంగా ఎలా ఉండాలంటే న్యాయబద్ధంగా ఉండాలి. అంటే 1,00,000 రూపాయల కారుని 100 రూపాయలకి అమ్మేస్తాను అన్నాం అనుకోండి. ఆ 100 రూపాయలకి మనం 100 రూపాయలు తీసుకుని కారు అమ్మేసాం అనుకోండి, అక్కడ ప్రతిఫలం ఉన్నట్టే. కానీ అది న్యాయసమ్మతమైనటువంటి ప్రతిఫలం అవుతుందా కాదా అన్నటువంటి చూసుకోవాలి. 1,00,000 రూపాయలు ఖరీదైన కారు అని మనమే అంటున్నాం. ఇంకా అలాంటప్పుడు మళ్ళీ దాన్ని 100 రూపాయలకి అమ్మేస్తానంటే అది న్యాయసమ్మతమైన ప్రతిఫలం ఎలాగవుతుంది? అవ్వదు కదా. ఏదో ఒక్కొక్కసారి కోపంలో అంటాం, ఏదో బండి సడన్గా ఆగిపోతుంది, బండిని ఎంత పావలాగా 10 రూపాయలకి అమ్మారేలా అంటాం. వెంటనే పక్కన ఉన్నవాడు అదిగో 10 రూపాయలు తీసుకున్న బండి ఇచ్చి అన్నట్టు అనుకోండి, అవుద్దా? అవ్వదు. అది న్యాయసమ్మతమైనటువంటి ప్రతిఫలం కాదు. న్యాయసమ్మతమైన ప్రతిఫలం అంటే తగినటువంటి ప్రతిఫలం అయి ఉండాలి. దానికి ఇంచుమించుగా సమానమైనటువంటి విలువ కలిగినటువంటి ప్రతిఫలం అయ్యి ఉండాలి.
ఆ తర్వాత ఏంటంటే పార్టీల యొక్క సామర్థ్యం. ఈ చెల్లుబడి అయ్యేటువంటి ఈ కాంట్రాక్టుల్లో ఎవరైతే ప్రవేశిస్తున్నారో పార్టీల కింద, వాళ్ళ యొక్క సామర్థ్యము, అర్హత ఆ అగ్రిమెంట్కి సంబంధించినటువంటి పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉండాలి. ఇప్పుడు చూడండి, ఒక పరిపక్వత కలిగినటువంటి వయసు ఉండి మానసికమైనటువంటి స్వస్థత అంటే మానసికమైనటువంటి స్థిరత్వం కలిగినటువంటి వ్యక్తులు చేసుకున్నటువంటి అటువంటి వ్యక్తులు చేసుకున్నటువంటి కాంట్రాక్ట్లు బాగుంటాయి. అంటే ఏదైనా ఒక కాంట్రాక్టులో ఒక వ్యక్తి ప్రవేశించాలి అంటే అతను ఏ రకంగా ఉండాలంటే అండి, వయస్సులో మేజర్ అయి ఉండాలి, మానసికమైనటువంటి స్థిరత్వం ఉండాలి, చట్టం అతడిని అనర్హుడు అని ప్రకటించకుండా ఉండాలి. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే కాంట్రాక్టుల్లో ప్రవేశించడానికి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. అలాగే మైనర్లు ఉంటారు, చిన్నపిల్లలు కానీ లేదా పిచ్చోళ్ళు ఉంటారు వాళ్ళు కానీ, బుద్ధిమాంద్యం ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళు కానీ, తాగుబోతులు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా కాంట్రాక్టుల్లో కనుక ప్రవేశించేసారనుకోండి, ఆ కాంట్రాక్టులు చెల్లవు. చిన్నపిల్లలు, వాళ్ళ మాటకి విలువ ఉండదు. పిచ్చివాళ్ళు, వాళ్ళు ఏమన్నారో వాళ్ళకే తెలియదు, అంటే వాళ్ళ మానసిక స్థిరత్వం లేదు. మైనర్లు అంటే వాళ్ళకి మెజారిటీ లేదు. బుద్ధిహీనులు అంటే వాళ్ళ యొక్క మానసిక స్థితి బాగా లేదు. తాగుబోతులు, ఆ సమయంలో వాళ్ళ మానసిక స్థితి సరిగా ఉండదు. సో ఇటువంటి వ్యక్తులు ఎవరైనా కాంట్రాక్ట్లో ప్రవేశించినప్పుడు అటువంటి కాంట్రాక్ట్లు ఏమవుతాయంటే చెల్లడానికి అవకాశం లేకుండా పోతాయి. తర్వాత ఏంటంటే స్వేచ్ఛ సమ్మతి, ఫ్రీ కన్సెంట్. అంటే ఏంటంటే అగ్రిమెంట్కి చెందినటువంటి అన్ని పార్టీల యొక్క స్వేచ్ఛ, అంటే అన్ని పార్టీల యొక్క సమ్మతి స్వేచ్ఛతో కూడుకొని ఉండాలి. ఏ కాంట్రాక్ట్ అయినా సరే అది అమలు జరగాలి అంటే స్వేచ్ఛగా తీసుకున్నటువంటి నిర్ణయాలే అయి ఉండాలి. సాధారణంగా ఈ సమ్మతి, ఈ స్వీకృతి అన్నటువంటిది కొన్నింటిని యొక్క ప్రమేయానికి లోబడి పనిచేస్తూ ఉంటుంది. అది ఫర్ ఎగ్జాంపుల్ బలప్రయోగం, అనుచిత ప్రభావం, మోసం, అసత్య వర్ణన, పొరపాటు, ఇలాంటి కారణాల వల్ల లభించినటువంటి సమ్మతి ఏదైనా ఉన్నదనుకోండి, అది బుద్ధిపూర్వకంగా ఇచ్చిన లేదా మనస్ఫూర్తిగా ఇచ్చేమని చెప్పినా అది స్వేచ్ఛ సమ్మతి కానేరదు. ఫర్ ఎగ్జాంపుల్ బలప్రయోగము, ఈ పని చేస్తావా లేకపోతే నీ కాలో చెయ్యో తిప్పేనా అన్నాడు అనుకోండి ఎవడన్నాని, ఖచ్చితంగా మనం ఆ పని చేసి తీరాలి కదా. అంటే వాడి యొక్క బలం ముందు మనం సరిపోవట్లేదు, అప్పుడు ఏం చేస్తాం, ఖచ్చితంగా వాడు చెప్పినట్టు చేస్తాం. ఇకపోతే అనుచిత ప్రభావం, దీని మొగమాటం. ఫర్ ఎగ్జాంపుల్ నా జేబులో పెన్ను తీసి 10 రూపాయల పెన్నని, ఈ పెన్ను 50 రూపాయలు కొన్నాను, మీలో ఎవరైనా కొనుక్కుంటారా అన్నాను అనుకోండి, మీరు ఏమంటారు, 10 రూపాయల పెన్ను 50 రూపాయలకు మేము ఎందుకు కొనుక్కుంటామండి అంటారు. వెంటనే నేనేమంటాను, కొనరా, అలాగే అయితేని కొనరన్నమాట అన్నాను అనుకోండి, ఈసారి మీకు ఒక డౌట్ వస్తుంది, ఇదేంటి ఎందుకు వచ్చిన కూడా బాబు, మళ్ళీ రేపు పొద్దున మాస్టర్ ఏమన్నా ఇబ్బంది పెడతాడేమో అని ఒక డౌట్ వచ్చి ఏం చేస్తారు, వెంటనే కొంటా మాస్టరు అంటారు. ఇది ఏంటంటే అనుచిత ప్రభావం, అంటే ఒక రకమైనటువంటి ఎమోషనల్ బ్లాక్మెయిల్ అన్నమాట. అలా చేయకూడదు ఎప్పుడు కూడా కాంట్రాక్ట్లు. ఇకపోతే మోసం, ఇంకా అబద్ధాలు. మోసం అంటే ఉద్దేశపూర్వకంగా పక్కా ప్లాన్డ్గా చేసేటువంటి అబద్ధాన్ని మోసం అంటారు. అంటే మనల్ని వాస్తవాన్ని తెలుసుకోకుండా కూడా చేసేస్తారు వాళ్ళు. ఆ తర్వాత అసత్య వర్ణన,
అంటే లేని దాన్ని ఉన్నట్లుగాను ఉన్నదాన్ని లేనట్లుగాను భ్రమించి చెప్పడం. ఒక్కొక్కసారి పొరపాటు. ఈ ఎన్నాటిలోకి కూడా పొరపాటు కొంతవరకు పర్వాలేదు, కానీ మిగిలినటువంటివన్నీ కూడా ఏమవుతాయండి, పక్కా మోసంలోకి వచ్చేస్తాయి. సో అటువంటి ఏదైనా కారణం కనుక ఈ సమ్మతి తీసుకునేటప్పుడు, కాంట్రాక్ట్ ఏర్పడేటప్పుడు అటువంటి ఏదైనా కారణం కానీ ప్రభావం చూపించింది అని తెలిసింది అంటే ఖచ్చితంగా మనం ఏం చేయవలసి ఉంటుంది అంటే ఆ కాంట్రాక్ట్ని రద్దు చేయవలసిందే. ఆ తర్వాత ఏంటంటే న్యాయాత్మకమైనటువంటి ఉద్దేశ్యము. ఏ అగ్రిమెంట్ యొక్క ఉద్దేశమైనా సరే న్యాయాత్మకంగా ఉండాలి. అంటే అగ్రిమెంట్ యొక్క ఉద్దేశం న్యాయ విరుద్ధంగా ఉండకూడదు, అవినీతికరంగా ఉండకూడదు, ప్రజా అభిష్టానికి లేదా ప్రజా శ్రేయస్సుకి వ్యతిరేకంగా పనిచేసేది అయ్యి ఉండకూడదు. అలాగ ఉన్నట్లయితే అటువంటి కాంట్రాక్ట్ ఏది కూడా చెల్లడానికి అవకాశం లేదు. తర్వాతది చెల్లనిదిగా ప్రకటించినటువంటి అగ్రిమెంట్ ఏదైనా ఉంటే చూడండి. అగ్రిమెంట్లని దేశంలో ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే, అంటే ఏ దేశంలో అమలులో ఉన్నటువంటి, అంటే ఏదైనా ఒక దేశంలో అమలులో ఉన్నటువంటి చట్టం ద్వారా ఈ రకమైన అగ్రిమెంట్లు చెల్లదు అని స్పష్టంగా ప్రకటించకుండా ఉండాలి. ఈ రకంగా చేసుకోవచ్చు అని చెప్పక్కర్లేదు, ప్రకటించకుండా ఉంటే చాలు. ఉదాహరణకి వర్తక వ్యాపార నిరోధకపు అగ్రిమెంట్లు, జోదపు అగ్రిమెంట్లు ఇలాంటివి ఏమన్నా ఉన్నాయనుకోండి. అలాగే వైవాహిక నిరోధక అగ్రిమెంట్లు, అంటే కాపురాలు కూల్చేసి ఇకపోతే దొంగ వ్యాపారాలు చేసేసి పేకాట్లు ఆడేసి ఇలాంటి అగ్రిమెంట్లు ఏమన్నా చేసుకున్నాం అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక భార్య ఉన్నది, ఆ భార్య ఉండగానే ఇంకొక ఆవిడని పెళ్లి చేసుకుంటానని అగ్రిమెంట్ చేయడం, ఒప్పందం చేయడం. లేదా ఒక భర్త ఉన్నాడు, ఇంకో భర్త నాకు పెళ్లి చేసుకుంటానని చెప్పడం, ఇలాంటి అగ్రిమెంట్లు చెల్లవు. అలాగే స్మగ్లింగులు ఇలాంటివి చేస్తానంటే అవి కూడా చెల్లవు. పేకాట్లు ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ప్రభుత్వం ఇవి చెల్లవు అని ఎప్పుడో నిర్ధారణ చేసేసింది. కాబట్టి ఇప్పుడు నాకు అలాగని తెలియదండి, తెలియక చేసుకున్నానంటే ఎవరూ నమ్మరు. మాకు తెలియక మర్డర్ చేసేసానంటే తెలిస్తే చేసి ఉండేవాడిని కాదు అంటే ఏ పోలీస్ స్టేషన్ అన్నా వదిలేస్తారా? వదలరు కదా. అలాగనమాట కొన్ని తెలాలి. ఆ తర్వాత ఏంటంటే నెరవేర్చడానికి అవకాశం ఉండాలి. ఏదైనా సరే అగ్రిమెంట్ ఎప్పుడు కూడా అసందిగ్ధంగాని అనిశ్చితంగాని ఉండకూడదు. అగ్రిమెంట్లు ఎప్పుడు కూడా ఒకే అర్థాన్ని వచ్చేలాగా ఉండాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వ్యక్తికి 10 టన్నుల ఆయిల్ అమ్మడానికి అంగీకరించాను. నేను 10 టన్నుల ఆయిల్ ఇస్తాను అన్నాను. అవతలాడు ఏమో ఓకే అన్నాడు. తీరా చేస్తే ఇక్కడ ఆయిల్ అంటే ఏంటి? ఏ రకమైన ఆయిల్? డీజిలా, పెట్రోలా, కొబ్బరి నూనె, మంచు నూనె, ఏటది? క్లియర్గా చెప్పడానికి అవకాశం ఉందా? లేదు. అంటే ఇక్కడ అర్థం క్లియర్గా లేదు. ఖచ్చితంగా చెప్పాలి. నేను నీకు 10 టన్నుల కొబ్బరి నూనె ఇస్తాను, 10 టన్నుల వేరుశనగ నూనె ఇస్తాను అని క్లియర్గా చెప్పాలి. అలాగే అనిశ్చిత అంటే ఏంటంటే నేను కొన్ని మంత్రాలు పూజలు చేస్తాను, తద్వారా నీకు ఒక నిధి కనపడుతుంది అని నేను ఎవరితోన్నా ఒక ఒప్పందం చేసుకున్నాను అనుకోండి. ఆ తర్వాత ఆడు నాకు ₹1,00,000 ఇచ్చాడు, నేను ఏదో పూజలు చేసేసాను, ఆడికి ఏ నిధి దొరకలేదు. ఈసారి ఆడు వెళ్ళి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళిన తర్వాత, అయితే కోర్టుకి వెళ్ళిన తర్వాత ఇలాగేదో పూజ చేసాడు నాకు రాలేదు అన్నాడు అనుకోండి, అసలు ఆ రకంగా తీసుకోవడం నాది తప్పు అవుతుంది, ఇవ్వడం అతనిది కూడా తప్పు అవుతుంది. అంటే అవి ఖచ్చితంగా చెప్పలేము, అది నెరవేర్చడానికి అవకాశం లేదు. నీ ఏ పూజ చేస్తేనే నీకు నిధి దొరికేసేలాగా ఉంటే
పూజ చేసి నీకెందుకు నిధి దొరికేలా చేస్తాను, ఆ పూజ చేసుకున్న నిధి నేనే తీసుకుంటాను కదా. అంటే ఇలాంటి మనం అగ్రిమెంట్లు మనం పరిగణలోనికి తీసుకోకూడదు. తర్వాతది చట్టబద్ధమైనటువంటి లాంఛనాలు, ఫార్మాలిటీస్ ఉంటాయి కొన్ని. ఆ లీగల్ ఫార్మాలిటీస్ ఏమైతే ఉన్నాయో అవి అంటే కాంట్రాక్టు అన్నటువంటిది నోటి మాట ద్వారా అన్నా లేదా లిఖితపూర్వకంగా అన్నా ఎలాగన్నా ఏర్పడుతుంది. ఇక్కడ నోటి మాట ద్వారా తీసుకున్నటువంటి కాంట్రాక్టులు చెల్లవు అన్నటువంటి నియమం ఏమీ లేదు. అన్నీ లిఖితపూర్వకంగానే ఉండాలన్నది ఏమీ లేదు. అయితే ఇరువురు పార్టీలకు సంబంధించినటువంటి శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుంటే నోటి మాట ద్వారా చెప్పినటువంటి వాగ్దానం కంటే లిఖితపూర్వకంగా ఉంటే మంచిది. మరి నోటి మాట ద్వారా అన్న మాటని అవతల వ్యక్తి ఈవేళ కాదు అన్నాడు అనుకోండి, మనం నిరూపణ చేయడం కొంచెం కష్టం అవుతుంది. అలాగని ప్రతిదాన్ని కాగితాలతో రాసుకుంటారంటే మరి రాసుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళి ఉంటుంది, ఇప్పుడంటే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, మరి ఒకప్పుడు పెళ్ళికి రిజిస్ట్రేషన్లు ఉన్నాయా? లేవు కదా. ఆయా మంత్రాలు అవి చదివేవారు, అదేదో చేసేవారు, ఇంక భార్యాభర్త అనేవారు. మరి అక్కడ నోటి మాట ద్వారానే కదా ఉంది. ఆ తర్వాత ఏం చేశారు, అలాగా నోటి మాట ద్వారా ఉన్నటువంటి దానికి తగినటువంటి బలం ఉండదని ఇప్పుడు ఏం చేస్తున్నారు, ప్రతి పెళ్ళిని కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అందువల్ల లిఖితపూర్వకంగా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే శ్రేయస్సు ఉంటుంది. అలాగని నోటి మాట ద్వారా ఉన్నటువంటి అగ్రిమెంట్లు చెల్లవా అంటే ఖచ్చితంగా చెల్లుతాయి. అయితే మరి ఏదైనా ఒక అగ్రిమెంట్ని కనుక మనం న్యాయాత్మకంగా అమలుపరచాలి అంటే దానికి కొన్ని లాంఛనాలు ఉన్నవి. ఏంటంటే ఆ కాంట్రాక్ట్ని మనం నమోదు చేసినప్పుడు దానికి తగినన్ని స్టాంపులు అంటించడం, ఆ కాంట్రాక్ట్ని లిఖితపూర్వకంగా రాసుకోవడం, దానిని రిజిస్టర్ చేయించుకోవడం, దానికి అవసరమైనటువంటి కొందరు సాక్షుల్ని ఏర్పాటు చేసుకోవడం, ఈ రకమైనటువంటి శాసనాత్మకమైన ఆవశ్యకాలు ఉన్నటువంటి కాంట్రాక్ట్లన్నీ కూడా మనకి చెల్లుబడి అవ్వడానికి బాగా ఉంటాయి. అంటే ఈ చెప్పినటువంటి ఏ అంశాలు అయితే ఉన్నాయో అవన్నీ ఉంటే ఒక కాంట్రాక్ట్ని మనం చట్టబద్ధంగా అమలు చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, ఇది ఒక మంచి కాంట్రాక్ట్కి ఉండాల్సినటువంటి లక్షణాలు. అంటే ఒక మంచి కాంట్రాక్ట్ అని చెప్పాలి అంటే మనకి 10 లక్షణాలు కావాలి. అవి ఒక్కసారి చూడండి. ప్రతిపాదన స్వీకృతి ఉండాలి, రెండవది సర్వసమ్మత ఉండాలి, మూడవది న్యాయపూరితమైనటువంటి సంబంధం ఉండాలి, తర్వాత న్యాయాత్మకమైనటువంటి ప్రతిఫలం ఉండాలి, ఆ కాంట్రాక్టుకు సంబంధించినటువంటి పార్టీల యొక్క సామర్థ్యం కూడా ఉండాలి, వారి మధ్య ఉన్నటువంటి సమ్మతి స్వేచ్ఛతో కూడుకొని ఉండాలి, వారి మధ్య ఉన్నటువంటి ఒప్పందం న్యాయాత్మకమైనది ఉండాలి, అలాంటి ఒప్పందాన్ని చెల్లనిదిగా ప్రకటించకుండా ఉండాలి, తర్వాత దానిని నెరవేర్చడానికి అవకాశం ఉండాలి, మరియు చట్టబద్ధమైనటువంటి లాంఛనాలని పూర్తి చేసిందై ఉండాలి. ఓకే, ఈ క్లాస్లో మనం ఈ టాపిక్ తోటి ఆఫ్ చేద్దాం. మిగిలినటువంటి మీ సబ్జెక్టులకు సంబంధించి కూడా గణేష్ గారు కానీ, లావణ్య మేడం కానీ, మన చైతన్య సార్ కానీ మీ సబ్జెక్టులకు సంబంధించి వీడియోలు తీసి అప్లోడ్ చేస్తారు. మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే 4th సెమిస్టరు ఎగ్జామ్స్ జూలై నెలలో ఉంటాయని తెలిసింది. అంటే ఇంచుమించుగా మనం కాలేజీ జూన్ 5th రీఓపెన్ చేస్తారన్నారు. అంటే ఇంకా సుమారుగా 15 రోజులు ఉంది. ఈ 15 రోజుల్లోనే కనీసం మనకి 2 యూనిట్లైనా అయిపోవాలి, లేకపోతే మిగిలినటువంటిది టైం సరిపోదు. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఈ చెప్పినటువంటి క్లాస్ని ఫాలో అవుతూ ఉండండి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకో టాపిక్తో చూద్దాం. బాయ్.